బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మిగనూర్ ఎల్సీసీ బోర్డు మాజీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలో తన రాజీనామా పత్రాన్ని టీడీపీ అధిష్టానానికి పంపేందుకు తమ అనుచర వర్గంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీలో తన క్రియాశీల విధులకు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మిగనూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి టికెట్ను ఇంతవరకు ప్రకటించకుండా టీడీపీ క్యాడర్ ను అయోమయంకు గురి చేయడంపై గడ్డం నారాయణ రెడ్డి టీడీపీకి రాజీనామాకు నిర్ణయం తీసుకున్నారని వారి అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పార్టీ ఉనికిని కాపాడారని, అయినా ఎమ్మిగనూరు అభ్యర్థిని మార్పు చర్యలు అసమంజంగా ఉందని ఈ మేరకు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మిగనూర్ ఎల్సీసీ బోర్డు మాజీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలో తన రాజీనామా పత్రాన్ని టీడీపీ అధిష్టానానికి పంపేందుకు తమ అనుచర వర్గంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీలో తన క్రియాశీల విధులకు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మిగనూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి టికెట్ను ఇంతవరకు ప్రకటించకుండా టీడీపీ క్యాడర్ ను అయోమయంకు గురి చేయడంపై గడ్డం నారాయణ రెడ్డి టీడీపీకి రాజీనామాకు నిర్ణయం తీసుకున్నారని వారి అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పార్టీ ఉనికిని కాపాడారని, అయినా ఎమ్మిగనూరు అభ్యర్థిని మార్పు చర్యలు అసమంజంగా ఉందని ఈ మేరకు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు సమాచారం.